ప్రేరేపిత సంఘటన మనం విన్న తర్వాత మనసు ఒకసారి గతంలోకి వెళ్తుంది మనిషికి సహజంగా. మేము 1985 జూలై 17 అంటే తెల్లారితే 18 బాగా ఎర్లీ అవర్స్లో, అంటే ఇంకా తూర్పు రేఖలు కూడా రాలేదు. ఆ సమయంలో మొదట మేము చీరాలు వెళ్ళాం. అంటే అప్పటికి ఎవరైతే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, ఇప్పుడు సులోచన చెప్పినట్టు పళ్ళు ఊడిపోయి చేతులు వేలాడతా, కొంతమంది కాళ్ళు వేలాడతా, అసలు చెవులు తెగిపోయి, కొంతమందికి మాట లేదు, అలా చూస్తున్నారు. అలాంటి సంఘటన ఉన్నప్పుడు మేము చీరాల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నిజానికి ఈ విషయం నేను దేశంలో అనేక మంది వచ్చి చెప్పన్నప్పుడు నేను ఆ సంఘటన కంటే ఈ సంఘటన తర్వాత ఏం చేయాలనే దాని మీదే నా దృష్టి ఎప్పుడు ఉండేది మొదటి నుండి. అటు బీబీసీ వచ్చిన, లేదా అమెరికా నుంచి ఇల్లినాయిస్ యూనివర్సిటీ రీసెర్చ్ విద్యార్థులు వచ్చిన, అజిత్ ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి వచ్చిన, ఉత్తరాఖండ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి వచ్చిన, జేఎన్టీయూ నుంచి విద్యార్థి బృందాలు వచ్చిన, ఎప్పుడు వచ్చినా నేను ఆ విషయాన్ని ఎప్పుడు నేను పేపర్ మీద పెట్టడం కాకుండా వాళ్ళతో పంచుకోవటానికి, ఆ తర్వాత ఏం చేస్తే మళ్ళీ ఈ మనుషులందరూ పద్ధతి గల మనుషులు, ప్రజాస్వామ్య పద్ధతులు కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కిందిగా అంటే సేవక కులాలు, ఇంకా భారత రాజ్యాంగ టెర్మినాలజీ భాషా పద ప్రకారం చెప్పాలంటే అనుసూచిత జాతులు, షెడ్యూల్డ్ కాస్ట్. ఈ అనుసూచిత జాతులు రకరకాల పేర్లతో విడిపోయి ఉంటారు కదా, ఏంటి అని నేను అనుకుంటూ ఉంటాను. 40 ఏళ్ల తర్వాత ఒక సోషల్ కెమిస్ట్రీ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ దశలో మళ్ళీ ఒక కెమిస్ట్రీ ప్రొఫెసరు దీనికి అధ్యక్షత వహించడం కాకతాళీయంగా జరిగిందేమో, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ సంఘటన కంటే ముందు ఏం జరిగిందనేది నిజానికి సులోచన చెప్పలేదు. చెబితే ఆమె అసలు ఇక్కడ పడిపోతూ ఉంటుంది. నిజానికి హైదరాబాదు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఒక టెస్ట్ మనీ జరిగింది. ఆ టెస్ట్ మనీకి దేశవ్యాప్తంగా ఉండే మేధావులు, ఈ సామాజిక రంగంలో పనిచేసేవాళ్ళు అస్మిత ఆధ్వర్యంలో ఒక పెద్ద టెస్ట్ మనీ అంటే సాక్ష్యం అంటామా, ఈ సాక్ష్యం కండక్ట్ చేసినప్పుడు ఆమె చెబుతూ అక్కడ పడిపోతే ఇంకా ఈ మొత్తం మీటింగ్ కంటే ముందు సపరేట్ చేయటం, ఈ హాస్పిటాలిటీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను జనంలో ఉన్నా, చూస్తున్నా. కరుణామయుడి సినిమాలో జనం ఏడుస్తూ ఉంటారు కదా, చివరన అంతా బోర్ని ఏడుస్తున్నారు. అసలు నిజానికి ఆ రోజు నాకు ఏడుపు రాలేదు, అంత నాకు అయోమయంగా ఉంది. ఎందుకు ఏడుస్తున్నారు, మామూలుగా చెబుతుంది కదా అని నాకు అనిపించింది. అప్పుడు వాల్గా గారు, వసంత కన్నాభిన, కల్పన, అక్కినేని కుటుంబరావు గారు, మోహినీగిరి, ఇలా చాలా జాతీయ స్థాయిలో ఉండేవాళ్ళంతా ఆ వేదిక మీద ఉన్నారు. ఇలా అయిన తర్వాత ఆ వసంత కన్నాభిరాన్ గారు ఈవిని పిలిచి, నువ్వు నా దగ్గర తక్కువలో తక్కువ అనుకుంటా 10 రోజులు ఉండు, నీ గురించి నేను రాయాలనుకుంటున్నాను అని ఒక 2-3 సార్లు వచ్చి అడిగిందా. నేను ఒంటరిగా ఉండలేను, ఒంటరి అంటే మేమందరం ఉన్నాం కదా అంటారు ఆమె. కాదు, నేను అలా ఉండలేనని చెప్పిందా. ఇది
హైదరాబాదు నివాసం టీచర్స్ కాలనీ సికింద్రాబాద్లో మారేడుపల్లి, అదే వెస్ట్ మారేడుపల్లి. ఆ వెస్ట్ మారేడుపల్లి ప్రత్యేకంగా పిలిపించింది. నన్ను బయటికి వెళ్ళమన్నారు. నన్ను బయటికి వెళ్ళి ఆమెతో మాట్లాడారు. నువ్వు ఒక్కదానే ఉండమని ఆమె కోరుతుంది. నేను ఒక్కదానే ఉండను అంటుంది ఆమె. బయటకు వచ్చిన తర్వాత ఆమె మాతో చెప్పింది, ఏం భగత్ సింగ్ అంటే మీ సులోచన అంటున్నామని. ఇట్లా మామూలు మొగుడు పెళ్ళాలని అనరు, వీళ్ళు ఎవరు అనరులే, ఎప్పుడు నేను అలా వినలేదు. మీ సులోచన ఇక్కడ ఉండటానికి ఏదన్నా భయమా అంటుంది. నాకు తెలియదని ఉండమంటున్నాను కదా అంటాను నేను. నువ్వు చెప్పవా, ఎదురుగా ఉంది కదా అంటుంది. ఏమో అక్కడ కూర్చొని ఉంటుంది. ఎందుకు అంటే అసలు ఆ సంఘటన తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా గొంతెండిపోయి ఒక రకమైన ఏమంటారు దాన్ని, తలదిరిగి సెడేషన్ అంటామా, డాక్టర్ పరిభాషలో సెడేషన్ అంటారేమో మరి, ఆ స్థితికి వెళ్ళిపోవటం నేను చాలాసార్లు గమనించాను. అందుకనే వాస్తవ ఘటననే చాలామంది ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు రకరకాల టీవీల్లో వచ్చినప్పుడు ఆమె చెప్పలేకపోతుంది. ఈరోజు ఈ క్షణాన కూడా మరి నేను నిన్ననే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు ఒక పాపనే చూపించి చెప్పా, ఈ వయసులో పడిన ముద్ర అది చెరగదు, అది జీవితం చాలిస్తే తప్ప అని. సరే, నేను విషయానికి వస్తాను. నా పేరు భగత్ సింగ్ అని, సిర్రా నేతాజీ భగత్ సింగ్ అని మీ అందరికీ పరిచయం చేశారు. కొద్దిమందికి నా గురించి వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళకి తెలుసు. అసలు నాకు కారంచేడు సంఘటన కంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఒక నమ్మలేని విషయం, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అసలు అనేది నాకు నిన్న నుంచి అర్థం కావట్లా. ఈ దేశంలో ఈ దేశాన్ని వెళ్తున్న పెరుమాళ్ళు పారిపోయి అమెరికాలో ఉంటే అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేస్తే శ్రీ 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 శ్రీమన్నారాయణ చర్యలు స్వామి భారతదేశంలో ఇవాళ కంప్లైంట్ అని చెప్పిన విషయం ఆనాడు పేపర్లో మీరు అందరూ చదివి ఉంటారని. ఎందుకంటే ఎక్కువ మంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు ఉండి ఉంటారు బహుశా ఇందులో. మరి సేవ్ ద కాన్స్టిట్యూషన్ మళ్ళీ భీమసేన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇంకా తెలియలా, అర్థం కాల. ఇదొక అనుమానం. అయితే రెండో అనుమానం ఏంటంటే ఇక్కడ కొద్దిమంది ఒక 70 మంది సుమారు, ఇంకా ఉంటే 80 మంది ఇక్కడ కూర్చుని ఇంకా వదులుతలేదు, టైం అవుతుంది, మళ్ళీ ఇంకొకరిని పిలిచారనే ఫీలింగ్తో మరి కొంతమంది ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయరేంట్రా బాబు, ఉండండిరా మరి కొంతమంది ఉన్న ఈ దశలో ఒక పెద్ద సమూహం భారతదేశంలో దగ్గర ప్రభుత్వ లెక్కల ప్రకారం, మన పార్లమెంట్లో చదువుతున్న ప్రకారం 12 కోట్ల మంది అన్ని చర్చిల్లో కూర్చుని ఈ దేశాన్ని రక్షించాలని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం ఏమయ్యా అక్కడ ప్రార్థన చేస్తే ఏమొచ్చింది, సమూహంగా చేరితే ఓట్లు వస్తాయని ఆ శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన అంటాడు. ఓట్ల వల్ల ఏమీ రాదయ్యా, అందరూ కూడా భక్తితోటి శ్రీరామ అనుకోండి రాజ్యం బాగుపడుతుందని అనిపిస్తా అన్నాడు కదండి. పార్లమెంట్లో ఈ వైరుధ్యాల మధ్య మనం ఒకరినొకరు మాట్లాడుకుంటా, హెచ్చరించుకుంటా, ఆలోచించుకుంటా, ఉద్వేగపరుపుతా, ఉత్సాహపరుపుతా, బాధపడకుండా అని చెప్తా ఒక మీటింగ్ 40 ఏళ్ల క్రితం ఏం జరిగిందని ఊసులాడుతుంది. ఇట్ ఈస్ ఎ హారబుల్ థింగ్. అందరికంటే నిజానికి నేను ఉపన్యాసం చెప్పదలుచుకోవాలి, ఉద్వేగాన్ని పంచుకోవాలనుకున్నా. మీతో ఒక మనిషి, నేను 13 సంవత్సరాలప్పుడు నాకు ఇలా పెళ్ళయింది, ఇట్లా కొట్టారు, నేను చూశాను, అప్పుడు మా ఊళ్ళు చచ్చిపోతారు అనుకున్నాను అని తన ఉద్వేగాన్ని పంచుకున్నాను. అది మానసిక ఉద్వేగం, ఇది భావోద్వేగం. ఎందుకు భావోద్వేగాన్ని నేను ఉపన్యాసించడానికి మీతో ఎందుకు చెప్తున్నానంటే
నేను నా కొడుకుని ఇందులో జాయిన్ చేయట్లేదు ఎందుకు? ఒక పాపం తీసుకొచ్చారు ఆయన. మీ పాప అంటే వెరీ సారీ, ఎందుకు తీసుకొచ్చారా పిల్లలు అనవసరంగా? ఎందుకు వచ్చావమ్మా మీ నాన్న కూడా ఈ మీటింగ్కి? బయటికి వెళ్తే చెడిపోతామని నాకు తిట్టే ఉంటారు ఈసరికి. అనవసరంగా మీటింగ్కి తీసుకెళ్ళాడు. బాబు ఈ పిల్లలు చెడబడుతున్నాడని ఒకసారి తిట్టించుకున్నాడేమో నాకు అనుమానమే. మీ పేరేమమ్మా? అమ్మా పూజిత. ఇంకా పలకటానికి అనుకూలంగా ఉంది కానీ సరళంగా ఉంది కానీ కొంచెం పూజిత అంటే కోరికలేమో. ఇంజనీరింగా న్యాయశాస్త్రం చదువుతున్నారు. ఇందాక వీళ్ళు బాధపడ్డారు, న్యాయశాస్త్రం అంటే ఎవరు చదువుతారు, జోబులోకి వెళ్ళిపోతుందని. మరి ఎవరి జోబుల్లోకి వెళ్తుందో తేల్చాలి భవిష్యత్తు. ఈ అందరికంటే చిన్న పూజిత అనుకున్నాను. ఇంకా పిల్లలు ఉన్నారని నాకు తెలియదు. మగపిల్లలు ఎలాంటి వాటిని తీసుకొస్తే దేశం చెడిపోతాయి వాళ్ళ తల్లులు అనుకుంటున్నారు. ఆడపిల్లలు వస్తే అసలు ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని కూడా చెబుతున్నారు. ఇంకో పాప కూడా కనిపిస్తుంది అక్కడ. ఒకసారి రండమ్మా. అది గర్ల్ అండ్ బాయ్ అంటే ఎందుకు వచ్చిందంటే నాకు డౌట్. ఇప్పుడు మా సత్య కూడా జీన్స్ ప్యాంటేజ్కి వచ్చింది. రండి, అందుకు ఈ డౌట్ వచ్చింది నాకు. మీ పేరు సార్? అంటే సార్ అన్నందుకు ఏమనుకోవద్దు, ఇవాళ అలవాటు అయిపోయింది అందరినీ గురువు అంట. అమ్మా మోక్షజ్ఞ, వెరీ గుడ్. మీరు శైవం పాటిస్తారా? కూర్చో. ఈ సన్నివేశాల్లో అసలు నా ప్రశ్న ఎక్కడంటే, నా బాధ ఎక్కడంటే, నా ఆవేదన ఎక్కడంటే, నా శోధన ఎక్కడంటే, కుటుంబంలో నీ మనిషిని, నీ పిల్లోడిని, నీ భార్యని, నీ అత్తని, నీ అన్నని, నీ తమ్ముడిని, నీ మేనమామని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ పరిసరాలు ఇందులో ఇన్వాల్వ్ చేయకోకుండా అది సాధ్యమా? ఏదైతే రావాలని అనుకుంటున్నామో అది సాధ్యమా అని ఈ 80 మంది ఆన్సర్. వాళ్ళని ఇన్వాల్వ్ చేసే పూచి తీసుకుందామని ఆరాటపడుతున్న మనకి ఎదురవుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, పంపొదిలి తిరుగుతా ఉంటాడు, ఇంట్లోకి వచ్చి నీతులు చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్పారుగా, మీరు విన్నారుగా. పెళ్ళయింది నాకు, నేను వీళ్ళింటికి నేను వెళ్ళాల. నేను ఎక్కడికి వెళ్ళానంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మేము పెళ్ళయ్య వేదికి దిగి ఆ ఊరేవున్నది ఈతకోట వెళ్ళాం. జనరల్గా పెళ్ళయిన తర్వాత ఏమంటారంటే ఈ మగవాడేమో పెళ్ళం కూడా పోతాడు, ఆడేమో మొగుడు కూడా పోతాడు. లోకల్ అంటున్నారు, నేను చూస్తున్నాను, వింటున్నాను, నిజం కూడా. కానీ మేము వాళ్ళ దారిని ఆడబోయాం, మా దారిని మేము పోయాం. మీరు ఏం పట్టు తెచ్చారా నాకు బాగా గుర్తులేదు. ఎందుకు చెప్తానంటే సంఘటన ఇక్కడ కూడా ఈ విషయం మీద నిలయెత్తవలసిన కొద్దిమంది ఉన్నారు. పెద్ద ఆయన సార్ పేరు పండగ కదా, ఇంకొక మేడం. ఇలాగా అంటే ఆదివార క్రమాన్ని వదిలేసి, ఆరాధనా పద్ధతిని వదిలేసి, కుటుంబంతో కలిసి భోంచేసే పద్ధతిని వదిలేసి, ఇతర మిత్ర బృందాన్ని వదిలేసి, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలు టీవీని వదిలేసి, అక్కడ జరుగుతున్న అనేక సమాహారాల విషయాన్ని స్నేహితులు అంతా ఉంటే వాళ్ళని వదిలేసి, అక్కడ జరుగుతున్న లోకల్ చర్చిలో పాస్టర్ గారు దివ్య సందేశాన్ని దివ్య ప్రసాదం తీసుకోకుండా వచ్చి పాపాలను అనిపిస్తారు. మీరు రాజ్యాన్ని సాధిస్తారండి అనేది నా ప్రశ్న. అయితే భారత రాజ్యాంగాన్ని ఎందుకు అంటే, నేను ఇందాక పెరుమాళ్ళు అన్నాను కదా, పెరుమాళ్ళు అంటే శ్రీరాముడు అని శ్రీ శ్రీమన్నారాయణ రోజు చూస్తున్నాను. రాముడిని దొంగతనం చేశారని విగ్రహాలనే ఆయన అమెరికా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎక్కడ దొంగతనం చేశారు. పెరుమాళ్ళు అక్కడ చెప్పాడంట భారతదేశంలో ఇవ్వరా అని. అంటే దేవుళ్ళు కూడా
మేము కనుక పోతే రాజ్యాంగం ద్వారా పోలీసులకు రిపోర్ట్ ఇవ్వరా అని వాళ్ళు చెప్తుంటే సేవ్ ద కాన్స్టిట్యూషన్ అంటారేంటి అనేది డౌటు. ఇది అసలు డౌటు. దేవుళ్ళేమో మమ్మల్ని మేము తప్పిపోయాము, మమ్మల్ని దొబ్బుకెళ్ళారు, మమ్మల్ని దొంగతనం చేశారు అని వాళ్ళేమో వాళ్ళకి త్రిపీఠాలకి, ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతాల పీఠాలకి, అంటే శంకరపీఠానికి, విశిష్టాద్వైత పీఠానికి, ఇంకా ఈ రకరకాల పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాల గురించి ఇంకా ఎక్కువ చెప్పను, టైం సరిపోదు. వాళ్ళేమో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, నేను ఎక్కడున్నానో వెతుకుతారు పోలీసులు, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది అని వాళ్ళకి చెప్తుంటే మన పాస్టర్లు కూడా కొట్టుకుని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలని అడుగుతా మా వాటా కోసం నువ్వు తేలుతావా తేల్చమని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఇదండి వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని అణచాలి లేదా సరిదిద్దాలి లేదా దీనికి పద్ధతి ఏర్పరచాలంటే మరి మన గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, వార్డు మెంబర్లుగా, గ్రామ పంచాయతీ సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, మండలాధ్యక్షులుగా, ఎంపీలుగా, నీటి సంఘాల అధ్యక్షులుగా, మరి విద్యా సంఘాల అధ్యక్షులుగా, పేరెంట్స్ కమిటీలు అధ్యక్షులుగా వీళ్ళందరూ గెలవకుండా సాధ్యమా? సాధ్యం కాదు. మరి ఈ సాధ్యం కాని విషయాన్ని మనముగా మన వార్డులో, అందుకని మాన్యశ్రీ కాంశీరామ్ ఎప్పుడు మా అందరినీ, ఇప్పుడు మాకంటే పేర్లు చాలా చెప్పారు కదా, పాటలు రాశారని ఇంకో పేరు చెప్పాడు, ఈ పాట ఆయన వల్లే వచ్చిందని, ఇదిగో భగత్ సింగ్ ఒకడు ఉపన్యాసం చెప్పారు కదా, మా అందరికీ ఆయన బెత్తం పెట్టి కొట్టకుండా చెప్పింది ఏంటంటే, మీరు వార్డు గెలిచిరండి మీరు నాయకుడు అంట, ఒక గ్రామ పంచాయతీ గెలిచిరండి మిమ్మల్ని నాయకుడు అంట. ఇదిగో ఇట్లాగే విశాఖపట్నంలో చాలామందిని, ఒక 80 మందిని కూడేసి ఇదిగో నాయకుడు అంటే తప్పుడు పద్ధతి. ఈ తప్పుడు పద్ధతిని, తప్పుడు పద్ధతి అంటే ఒప్పుకోరు కనుక మీరు వెళ్ళి ఓట్లని సమీకరించేందుకు కావాల్సిన పని పద్ధతి, ముందు ఇంట్లో వాళ్ళు ఓట్లు వేయించండి మిగిలిన వాళ్ళ సంగతి తర్వాత అని ఇప్పుడు ఒక ఆయన తిరిగి దేశం అంతా తిరిగి కాంశీరామ్ చెప్పాడని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పున్నారు కదా, మీకు కూడా తెలుసు. అయితే శ్రీనివాస్ ఇక్కడ చెప్పారు, మీరు అందరూ మనసుల్లో చెప్పుకుంటున్నారు పక్కోడితోటో. దీనికి ప్రాతిపదిక వేయకుండా లేదా ఆపకుండా లేదా నిలువరించకుండా లేదా ఆ విషయాన్ని మరింత సరి అయిన పద్ధతిలో ప్రచారం చేయటానికి అటువంటి ప్రచార యంత్రాంగాన్ని మనం ఏర్పాటు చేయకోకుండా భారతదేశంలో ఇందాకన్నట్టు మనువాదానికి పాడిగడటం సాధ్యమా? మనువాదానికి పాడిగడటం సాధ్యం కాదని మాత్రం నిర్ద్వందంగా నేను చెప్పగలను. ఎందుకంటే భారతదేశంలో అఖిల భారత సత్సంగ సాధు పరిషత్తు సభ్యత్వం 10 లక్షలు, ఇంకా మిగిలిన వాళ్ళు వేలల్లోనే ఉన్నారు. 10 లక్షల మంది సాధు సంఘాల దగ్గర, అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా. ఏముంటాయి సాధువుల దగ్గర? త్రిశూలాలు ఉంటాయి, ఇంకొకటి ఘటనా కమండలం, అది అంటే ఓడదీసి అందులో కత్తి ఉంటుంది, అవునండి. ఆ తర్వాత ఈ నీళ్లు పట్టుకెళ్ళేది ఏమంటారండి? కాదు, ఏమంటారండి? కమండలంతో పాటు ఇంకోటి ఉంది, మంత్రపు జలాన్ని పెట్టేది ఉందొకటే, అది కూడా వెపనే. మన దగ్గర ఏమున్నాయండి? ఇందాక కర్ర కూడా లేదని ఆయన చెప్పాడు, ఈయన కూడా చెప్పాడు. కర్ర ఎందుకు లేదో అది చర్చించట్లేదు. నేను అనేది ఏంటంటే ప్రియమైన మిత్రులారా, నిన్న ఒక సభ జరిగింది ఇక్కడ. ఆ కరపత్రం రాసిన పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు. కరపత్రం నేను చదివాను పూర్తిగా. అంటే ఎవరో కండక్ట్ చేశారంటే న్యూ డెమోక్రసీ కండక్ట్ చేసింది ఆ మీటింగ్. స్త్రీలు పురుషులు సమాన స్థాయిలో ఉన్నారు, పురుషులే ఒక 2 తక్కువ ఉన్నారు, నేను లెక్కేశాను. మనం మీటింగ్ పెట్టుకున్నాం. మా చంద్రశేఖర్ మీటింగ్కి వెళ్దాం రమ్మని ఆవిడని అడిగితే గ్లోరీ చెప్పిందంట, ఆడవాళ్ళు మీటింగ్లకి వెళ్తారయ్యా, నువ్వు వెళ్ళరా అని చెప్పింది, పంపించింది ఆయన్ని. ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఆమె ఆన్సర్ చెప్పింది ఆల్రెడీ. పోనీ పెద్దవాడిని తీసుకెళ్తానని అడిగాడు, వాళ్ళ పెద్ద పిల్లోడిని. ఆడు 10th
7th క్లాస్ చదువుతున్నాడు. అంత పిల్లోడు ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, చాలా క్వశ్చనీర్ కూడా. నాకే చాలా ప్రశ్నలు వేసే మొహం కనపడింది. అంటే పిల్లోడిని కూడా నువ్వు తీసుకెళ్తావా అని అడిగింది. ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఈ వేదిక మీద ఉన్న మీరు, మనము, నేను. అయితే నాకు అది చిన్న సవరణ ఒకటి ఏంటంటే, మా పిల్లలు ఎలాంటి వాటిలో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు. మనము కారం చేయడు, లేకపోతే మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తీసేయాలి, కోస్తా ఆంధ్రాన్ని పేరు పెట్టకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టుకున్నాం. మన మధ్య మన దగ్గర గట్టిగా లెక్కెత్తే 40 పైచీలకు ఈ వివక్షతోటి జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మా బాబురావు గారు కూడా అక్కడ విజయనగరం దగ్గర లక్ష్మీపేట వెళ్ళి ఎలా కొడితే ఎలా సాక్ష్యం చెప్పాలి, అలా సాక్ష్యం చెప్తే ఎలా శిక్ష పడుతుంది, ఎలా శిక్ష పడితే ఎలా సంస్కరించబడతారు, ఎలా శిక్షల వల్ల ఎలాంటి ఆధారాలు ఆయుధాలు సంక్రమిస్తాయి. ఆయుధం అంటే లీగల్ వెపన్ వస్తుంది, దాని ద్వారా మరి ప్రభుత్వం రావాల్సిన ఇతర వితరణ సేవలు వస్తాయా అని ట్రైనింగ్ ఇచ్చి వస్తున్నాడు ఆయన. కొంతమంది లాయర్లు తీసుకెళ్ళి, అడ్వకేట్స్. ప్రియమైన పెద్దలారా, నేను మీకు విన్నవించేది ఏంటంటే, గతానుగతిక చరిత్ర కంటే నా కుటుంబాన్ని ఎంత బాగా నేను ఇన్వాల్వ్ చేశాను. ఈ 40 గ్రామాల్లో కనీసం మనం వార్డు మెంబర్లు ఏమైనా గెలిపించుకోగలిగామా, ఈ 40 గ్రామాల్లో సర్పంచ్లు ఏమైనా గెలిపించుకోగలిగామా, ఈ 40 గ్రామాల్లో ఈ 40 గ్రామాలు నిజంగా వచ్చినట్టయితే మరి 40 మంది సర్పంచ్లు ఉండేవాళ్ళు కదా. అంటే కనీసం 1-2 నియోజకవర్గాలు ఊరికినే అలవాటుగా చూసినట్లయితే ఉండుండే కదా. ఎందుకు జరిగిందంటే, ఇందాక మన జాన్ గారు అన్నట్టు, జాన్ ఉన్నాడో లేదో నాకు తెలీదు, ఆయన అన్నట్టు కారంచేడు సంఘటన జరిగినప్పుడు మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఎరుకులోళ్ళు, యానాదోళ్ళు కొట్లాట్లు లేవు, అసలు గొడవే లేదు. వీడు మాదిగోడ మాలోడని ఏలు పెట్టి వాసన చూసే గుణం లేనే లేదు. మాదిగోడు చచ్చినా మాలోడు చచ్చినా రక్తం ఒకటే. ఎవడు చచ్చినా మనిషి చచ్చిపోయాడనే జ్ఞానం ఉంది ఆ రోజున. ఒక మనిషి చచ్చిపోయాడు. కమ్మోళ్ళు కూడా అంతరంగా డబ్బులు ఇచ్చారు, నాకు తెలుసు. బ్రాహ్మణులు ఇచ్చారు. మా హేతువాద సంఘానికి అధ్యక్షుడు గుత్తా రాధాకృష్ణ గారు నేను నిరాహార దీక్ష కూర్చుంటానని ముందుకు వచ్చాడు. అవును కదా. ఒక్క రాధాకృష్ణ గారే కాదు, పేర్లు నేను అలవాగా ఒక లిస్ట్ అయితే నేను చెప్పను, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, టైము ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి, అన్ని కులాలు కేరళ నుంచి ఒక పిళ్ళై వచ్చి అప్పటికప్పుడు 10,000 రూపాయలు అయిన 25,000 రూపాయలు 25,000 రూపాయలు చెక్ రాసి చెల్లాడు మనిషి. చెప్పారు కదా, అన్ని యూనివర్సిటీల్లో వాళ్ళు పూట కూడు మానేసి ఆ డబ్బులు మాకు అక్కర్లేదు లేవాయా అక్కడ పంపించి. ఇందాక మస్తాన్ రావు గారు చెప్పారు కదా, ఆయన పని ఏంటంటే అంతా తిరిగి బియ్యం వసూలు చేయటమే. అప్పుడు మనకు వచ్చిన ఆత్మవిశ్వాసం. లేదు, ప్రభుత్వం ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టక్కర్లేదు, ఒక బియ్యపు గింజ కూడా ఇవ్వక్కర్లేదు, మేమే పొలం కొని, మేమే స్థలాలు తీసుకొచ్చి, మేమే ఇళ్ళు కట్టి, మేమే ఉద్యోగాలు ఇప్పించి, మేమే ఈ దేశంలో కారంచేడు బాధితులు ఒంటరి వాళ్ళు కాదు, ఈ దేశంలో వాళ్ళు మహోన్నతమైన విస్తారమైన కాలనీ కట్టగలరని నిరూపించిన రోజు అది. కానీ పరిస్థితులు ఇప్పుడు అంటూ ఉంటారు కదా, ఒక కుట్ర ఏదో జరుగుతుందని. ఆ కుట్ర భారత రాజ్యాంగం జరిగే రోజున కాంగ్రెస్ పార్టీలో పదవులు పొందినాయనికి వచ్చింది. ఏ పదవి ఎక్కడొస్తేనే ఆ పదవి ద్వారా మాత్రమే అక్కడ సాధన చేసి అండగా దండగా అధికారానికి ఉండగా ఆ మనిషి ఇవాళ భారత రత్నాల్లో మొదటోడో రెండోడో తెలియదు, ఆ రత్నాలకు పూసిన పువ్వులన్నీ పద్మాలుగా వికసిస్తున్నాయి. మనమంతా ఇక్కడ కూర్చుని సేవ్ ద కాన్స్టిట్యూషన్ అని మనం బాధపడతాం ఈ గదిలో. దీనికి కారణం ఏంటంటే, ఒకే కుటుంబాన్ని తయారు చేయలా. ఈ కుటుంబాన్ని తయారు చేయకపోవటానికి కావలసిన శిక్ష ఏదైతే పడింది అబ్బాయి, అది నా ఫైనల్ స్టేట్మెంట్. ఎప్పుడైతే నువ్వు విసిరేసిన తలకు మూలరాయి కదా, సామెతల గ్రంథమైనా నాకు బైబిల్ అంతగా తెలియదులే ట్రైనింగ్ అయినప్పుడు. ఈ కుటుంబాన్ని తయారు చేయలేకపోవటానికి పడిన శిక్ష ఏదంటే, అప్పుడు
నువ్వు ఎవడైతే కొడతాడో తంతాడో ఇరగొడతాడో చంపుతాడో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం వాళ్ళు కొడుతున్నారో మేము ఇక్కడే ఉంటాము, ఇక్కడ ఎవడ ఉంటాడే, మేము తలుపులేసి వెళ్తున్నాం, మా సెంట్రీ కూడా ఇక్కడ ఉండలేదు, ఎక్కడ ఎవడవైనా ఉంటానికి పో, నేను కొడితే తర్వాత రేపు మా వాళ్ళు వస్తారులే కేసు ఫైల్ చేస్తారులే. అయ్యా కేసు ఫైల్ కాదు, ఇప్పుడే కొడుతున్నారు చంపుతారంట మా వాళ్ళని, మీ ఊళ్ళో వాళ్ళు మీరందరూ ఉండగా ఇంకొకడు ఎవడొచ్చి చంపుతాడయా అని సిఐగా అడుగుతాడు. లేదండి మా వాళ్ళందరూ వేరే వేరే ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు, పారిపోయారు, భయమేసి మా కుటుంబమే ఉంటుంది అంటారు. ఇక్కడే మనకు పిప్పర సంఘటన అదేగా. పిప్పర సంఘటన డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇవే కదా, మనం రాసుకొచ్చాం కదా. ఈయన మొన్న వెళ్ళి రాసుకొచ్చిన ఏ ఊరు అది మీరు వెళ్ళారు, మీరు కేసు పెట్టమని ఒక సంఘటనకి వెళ్ళారు మీరు విజయ్ కుమార్ గారు వాళ్ళంతా. ఇక్కడ ఎందుకున్నామంటే కుటుంబాలు తయారవ్వాల. కానీ హిందూ మతం ఏదైతే ఉందో, హిందూ మతానికి నేను ఇందాక లెక్క చెప్పా, అఖిల భారత సాధు సంఘ పరిషత్తు 10 లక్షలు. అలాగే వాళ్ళందరికీ ప్రతి ఊళ్ళో చిన్న గుడికి పెద్ద గుడికి, ఈ ఊళ్ళో ఉండే సింహాచల క్షేత్రం, నిన్న వరాహగిరికి సంబంధించి ఈ పొర్లు దండాలు పెట్టారని ఇందాక ఒక ఆయన బాధపడుతున్నాడు. పొర్లు దండాలు పెడితే దాని వెనకాల సైన్స్ నీకు తెలుసా అని అడుగుతాడే ప్రొద్దుట. అక్కడతో సహా ఈ ఊళ్ళో ఈ అమ్మవారి గుళ్ళు, దేవీ దేవతలకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కంటే ముందు వెనకాలన్న దేవుడి దగ్గర నుంచి తర్వాత దేవుడి దగ్గర నుంచి పొంతలో ముసలమ్మ వరకు అన్ని చోట్ల వేద పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కాన్స్టిట్యూషన్ రక్షించడానికి పూనుకోవాల్సిన అవసరం వచ్చిందండి. దేవీ దేవతలందరూ ఆ మనువాదాన్ని రక్షించడానికి పూనికి వహించిన 10 లక్షల మంది సిద్ధహస్తులైన ద్వైత అద్వైత విశిష్టాద్వైతతో సహా మరి 4 వేదాలు, యజుర్వేద, ఋగ్వేద, అధర్వణ వేద, సామవేదాలను రోజు భట్టి చేస్తూ ఉన్నారు కదా. మీ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు గుడి కట్టాలన్నా సరే, చర్చి కట్టాలనే మరి సకల ఏమిటి అయ్యి నవధాన్యాలు పాలతో సహా, పాలకర్రతో సహా నాటడానికి ఆయన పట్టుకొస్తున్నాడు కదా. మరి ఇంకా ఎట్లా ఉంటుంది భారత రాజ్యాంగం? కాబట్టి ఆధునిక భారత రాజ్యాంగం అవసరం లేదని ఒక స్టార్ క్యాంపెయినర్ని పట్టుకోవటానికి కావాల్సిన స్థితిగతులు, ఒక స్టార్ క్యాంపెయినర్కి ఒక ఏమి విసురుతారు, కుక్కకైతే విసురుతారు కదా, ఏమి విసురుతారండి? కుక్కలు బిస్కెట్ల కంటే ఎక్కువే తింటున్నాయండి, కేఎఫ్సీ తింటున్నాయి, తింటలా పట్టుకెళ్ళి ఇస్తున్నారు, కారు కూడా ఇస్తున్నారు కుక్కకే. ఈ దశలో భారత రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదం ఇవ్వటానికి కావాల్సిన అర్హత కూర్చున్న మనతో పాటు ఉద్యోగాలు సంపాదించిన అక్కడ ఇప్పుడు మా జాన్ అన్నట్టు ఏకవచనంతో ప్రొఫెసర్ గారు ఏమనుకోబాకండి, నాకంటే చిన్నవాడు కాబట్టి అన్నాను. ఈ అన్ని యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్సు, లెక్చరర్సు, ట్యూటర్సు, చిన్న ఉద్యోగాలు చేస్తున్న దగ్గర నుంచి పై ఉద్యోగాలు చేస్తున్న అందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు భారత రాజ్యాంగం ద్వారా వచ్చిందని అనుకోవట్లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు నామమున వచ్చింది అనుకుంటున్నారు. ఆయనేమో ఈ దేశం ఆయనకి తెలియదు. సరే ఉండవయ్యా, మేము మాతో పాటు ఉండని అంటున్నాడు. ఆయనేమో తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే అయ్యే పని కాదు, మళ్ళీ రాము. ఈ కండిషన్ సంస్కరించాలంటున్నానండి, అది నా అల్టిమేట్ పాయింట్. ఈ కండిషన్ సంస్కరించాలంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 1916లో రాసిన ఆయన వ్యాసంలోనే ఒక బ్రాహ్మణ స్త్రీ తాను కనుక గర్భిణీ ధరిస్తే, గర్భిణీ 3వ నెల స్టార్ట్ అయిన వెంటనే ఆమె అంటది, రోజు నిత్య నైవేద్యాలు సమర్పించేటప్పుడు, సుప్రభాత సేవలు సమర్పించేటప్పుడు నా బిడ్డ ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉండాలి, నా బిడ్డ ఈ దేశానికి రాజుగా ఉండాలి అని రోజు తన నిత్యారాధన. ఇప్పుడు మనం ఏమి యాగాలయ్యి రాజసూయ అంటే నరమేధం జరిగిందనా మీరు చెప్తున్నారు? నరమేధం జరగకూడదా? అశ్వమేధ యాగాలు జరగాలి ఏంటి? నరమేధ యాగాలు జరగకూడదా? ఇంకా పుణ్యం వచ్చింది కదా అని బ్రాహ్మణ వర్గం నిత్యము కైంకర్య సేవలు చేస్తూ ఉంది. మీరు చూడొచ్చు, మొన్న 15 రోజుల క్రితమే శాంతి యజ్ఞాలు జరిగినాయి భారతదేశ వ్యాప్తంగా శంకర మతం వాళ్ళు.
ఆ శంకర మతంలో ఇదే యజ్ఞం. చిట్ట చివరిన పార్వతీ చీరను తగలబెట్టారు కదా, మీరు యజ్ఞాలకు వెళ్ళారో లేదు నాకు తెలియదు, యాగాలకు వెళ్ళారో లేదు నాకు తెలియదు, కానీ చిట్ట చివరిన ఆ పార్వతి యొక్క వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని, అది కూడా ఆధునికమైన ఖరీదైన వస్త్రాన్ని ఆ యజ్ఞగుండంలో వేస్తారు. అది తగలబడతా ఉంటే అక్కడ స్వాహ, అన్నీ స్వాహయే కదా, స్వాహా మంత్రం 1000 సార్లు పఠిస్తారు. మీకు చాలా కొద్దిమందికి తెలిసి ఉంటుంది పార్టిసిపేట్ చేసి. నేను పార్టిసిపేట్ ఎందుకంటే నాకు వాళ్ళు ఘనా పాటలు నా ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు తప్పనిసరిగా రమ్మని మన కోరుతారు. రోజు మా ఇంటికి వస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మజ్జిగిరితే తాగి జాగ్రత్తగా మూడు దుడుచుకుని వెళ్తూ ఉంటాం. ఈ చర్యని నిలుపుదల చేయటానికి భారత రాజ్యాంగ ప్రతిపత్తిని ఇప్పుడు మనం చదువుకున్న విద్య పీపుల్ని స్టార్ట్ చేశాం కదా, భారత రాజ్యాంగం, నేను భారతీయ పౌరుణ్ణని. దీన్ని నిత్యము ఇంటిలో పారాయణం చేయాలి అని చెప్పటమే నా అల్టిమేట్ ఉద్దేశం. నిత్య పారాయణం ద్వారా భారత రాజ్యాంగాన్ని మన ఇంట్లో పిల్లలకి నేర్పటానికి ప్రారంభించండి, ఇది నా విన్నపం. అలా నేర్పకపోతే భారత రాజ్యాంగాన్ని రక్షించండి అని ఏడవటం తప్ప, భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి అని ఘోషించడం తప్ప అమలుకు నోచుకోని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి. ఇది అవునా కాదా? నా పిల్లోడికి భారత రాజ్యాంగమే తెలియదు, ఆ పుస్తకమే తెలియదు. ఇప్పుడు మా పెద్ద అయిన మా అందరూ కలిపి మాకు భారత రాజ్యాంగం పుస్తకం జాగ్రత్తగా అతికిచ్చేసాడు. వలవనా అని అడిగా నేను, అది వలుస్తానన్నా. ఏంటంటే అదే కాదు, ప్యాక్ చేశాడు కదా, గట్టికాయంతా ప్యాక్ చేశాడు. నేను వలుస్తాను అన్నాను ఆయన్ని. పర్వాలేదు అని చెప్పాడు ఆయన నాతోటి. నేను అనేది ఏంటంటే భారత రాజ్యాంగం, ఇప్పుడు నేను చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను, 8000 బైబిల్, 8000 రూపాయలు ఖరీదు కలిగిన బైబిల్ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ పేపర్తో ప్రింట్ చేయాలి కదా. సాధారణంగా కొనుక్కుంటేనేమో 2000, 300 ఏది బైబిల్ సొసైటీ వాళ్ళు వేసేది. బైబిల్ ప్రచురణ ఖరీదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 600 కోట్లు, 600 కోట్ల రూపాయలు ప్రచార ఖర్చు నడుస్తూ ఉంది. అంటే పార్లమెంట్ వేశారు. అయితే భారత రాజ్యాంగం యొక్క గుర్తు ఏనుగు కదా, అవునండి, భారత రాజ్యాంగం యొక్క ఏమంటారు దాన్ని, లోగో. నాకు పెద్దగా గుర్తులు గుర్తుండవు, అందుకని లాయర్ గారిని అడుగుదాం అనుకున్నాను. భారత రాజ్యాంగం యొక్క లోగో ఏనుగు కదండి, ఏనుగే, ఒక సందేహం లేదు. భారత రాజ్యాంగం యొక్క లోగో ఏనుగు. దీని మీద ఏనుగు గుర్తు కూడా అయితే బాగుండేది డిజైనరు, మరి ఆయన ఎవరో సరే తర్వాత చూద్దాం. దాసరి చెన్నకేశులు గారు రాశారు ఆ బుక్ నా దగ్గర. మరి పెద్దలారా, అధినాయకులారా, మేధావులారా, విద్యావేత్తలారా, స్నేహపారంగతులారా, మిత్రులారా, కుటుంబంలో మన పిల్లలకి రాజ్యాంగం ఇది అని చూపించకుండా, రాజ్యాంగాన్ని చెప్పకుండా, రాజ్యాంగాన్ని వల్లివేయించకుండా, రాజ్యాంగాన్ని ధారణ చేయకుండా, రాజ్యాంగంలో విషయాలు నిత్యము మనం అన్నం తినేటప్పుడు, ఆ అన్నం తినేసిన తర్వాత పండుకునేటప్పుడు, మధ్యాహ్నం పూట ఇంటి చర్చిల్లో, పండుగల్లో, పబ్బాల్లో, నూతన వస్త్రధారణలో వాళ్ళకి బోధించకుండా ఎలా తెలుస్తుంది? ఒక హిందువు తల్లి ఉదయాన్నే లేచిన వెంటనే కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తత అని మొదలు పెడుతుంది. వాడికి సిలబస్ కూడా అదే. వాడు రాముడిని ఏమంటాడంటే 100 పేర్లు ఉంటాయని వాడు రామసేతు, రామప్రభ, రామకేతు, రామసంకేత, రామభద్ర అని వాడు చెప్తున్నాడు. వాడికి వచ్చి ప్రశ్న కూడా అదే. అక్కడ వాడు తెలుగు పాఠంలో పోతన పద్యాన్ని రాయమంటే వాడు అలవాటుగా రాయగలుగుతున్నాడు. ఎందుకని? వాడి ఇంట్లో సిలబస్సు, వాడి పాఠశాలలో సిలబస్సు, వాడు చెప్పుకునే సిలబస్సు, వాడు మాట్లాడుకునే సిలబస్సు, వాడు వాచిక సిలబస్సు, వాడు అభినయ సిలబస్సు ఒకటే. నా ఇంట్లో సిలబస్ అది కాదు. నేను ఒకటి చెప్తాను, బళ్ళోకి ఒకటి చెప్తాడు, పిల్లోడు బుర్ర తిరుగుతుంది, పిల్లోడు బుర్రకు అర్థం కావట్లా. ఏంటి మా నాన్నకి చెప్తాడు, మా అమ్మ ఇది రోజు
ఎల్లు బైబిల్ పెట్టుకుని సంకలో గట్టిగా పట్టుకుని ఇగో జోబులో పెడుతుంది డబ్బులు, ఎంత చందా అయ్యాలో 10 రూపాయలు అయ్యి లేకపోతే 5 రూపాయలు అయ్యి, మన స్థాయికి తగ్గట్టు అది కూడా. కానీ పంతులేమో తెలుగు పాఠాలు ఇది చెప్పట్లా, సిలబస్లో ఇది లేదు. ఎన్సీఆర్టీ సిలబస్లో ఉందా? సిబిసిఎస్ఈలో ఉందా? ఐసిఎస్ సిలబస్లో ఉందా? పంతులు ఎవరైనా ఉండుంటే తెలుస్తుంది. మా ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, మరి ఆయన కూడా మా సిలబస్ ఉందా అండి ఇందులో? లేదంటాడు ఆయన. నేనంటే అది పెద్ద చదువుకోలేదు, చదువుతున్న మాట. ఈ కౌంటర్ ఏదైతే ఉందో ఈ కౌంటర్ని సరిచేయకోకుండా భారత రాజ్యాంగాన్ని మన వర్గాలకు తీసుకెళ్ళటం సాధ్యమా? అసాధ్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో మొదట ప్రారంభించాలి. ఇల్లు ప్రత్యక్ష కార్యాచరణకి పూనుకోకపోయినట్లయితే అది వాడలోకి ప్రచారానికి రాదు. వాడలో ప్రచారానికి రాకపోతే ప్రజానీకానికి, ప్రజా సమూహానికి, ప్రజా జనావళికి ఇది తెలియదు. తెలియని విషయం గురించి మనం కొద్దిమంది బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. ప్రయోజనం సాధన అవసరం కాబట్టి ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేద్దామా? నిశ్శబ్దమే జవాబు. అక్కడ జై శ్రీరామ్ అంటే అందరూ లేచి జై శ్రీరామ్ కేకలేస్తారు, మనోళ్ళు స్టార్ట్ చేద్దాం అంటలేదే. మరి ఈ ప్రారంభం లేకపోతే ఇదే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ కృషి. కృషితో ఆస్తి వచ్చిందో లేదో తర్వాత సంగతి, కానీ కృషితో నాస్తి సంగతి వదిలే. కృషి లేకోకుండా కుటుంబంలో పిల్లలకు, విద్యార్థులకు, గృహిణికి, తల్లిదండ్రులకు, మన వాడలో ఉండే అందరికీ నేర్పటం సాధ్యము కాదు. మనం కోరుకునే ఏదైతే ఏం రావాలా? రాజ్యాధికారం కదా రావాల్సింది. రాజ్యాధికారం సంగతి పక్కన పెట్టి రాముడే తంతున్నాడు. రేపు పొద్దున్న ఇంకో వరసెట్టి, రేపు 2029లోనా ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో తంతున్నారుగా గట్టిగా, ఒరిస్సాలో కూడా తంతున్నారులే, మణిపూర్లో కూడా బాగానే తిన్నారు. అంటే చంపుడు సంఖ్య పెరగాలి. ఆ చంపుడు సంఖ్య పెరగటానికి ఎందుకంటే మళ్ళీ మనం పెట్టుకోవాలి కదా, బోర్డు పెట్టాలి. మళ్ళీ మనం ఎంతమందిని చెప్పారు కౌంట్, ఇప్పుడు ఎంతమంది అయ్యారో చుండూరు వాళ్ళు వీళ్ళనే చెప్పుకుంటున్నా, ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళకంటే కూడా అధిక సంఖ్యలో ఇంకా చంపాలని లిస్టు పెరగాలంటే ఆ తర్వాత రోజులు ఎప్పుడు వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులను లేకపోతే మృత్యు పోరాటాల్లో మనకి ఆశీర్వాదాలు అందించిన వీళ్ళని చెప్తాం. కానీ ఈ రోజు నుంచే మనం చేయవలసిన పని ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, భారత రాజ్యాంగం యొక్క షెడ్యూల్ని, భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఆ ప్రియాంబుల్ని, పీఠికను మన ఇంట్లో పిల్లలకు నేర్పకుండా భవిష్యత్తులో భారత రాజ్యం బహుజనులకు రావాలని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి నేను కారంచేడు సంఘటన పెద్దగా చెప్పకపోవటానికి రీజన్ ఇది. నిన్న కూడా ఒక ఆయన అన్నాడు నన్ను, మిమ్మల్ని కారంచేడు సంఘటన చెప్పంటే భవిష్యత్తుని తయారు చేయమంటారని అడిగాడు ఒక ఆయన. నా జవాబు ఏంటంటే, మనము సుమారు 80-90 మంది అనుకుంటాం. అంటే 90 కుటుంబాలేగా. ఈ 90 కుటుంబాలు ఈ మిషన్ స్టార్ట్ చేయాల. ఈ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్ని వారానికి ఒకసారా, రోజుకి లేకపోతే వారానికి 2 సార్లు 3 సార్లు అనే ఒక మిషన్ కనుక స్టార్ట్ చేయకపోయినట్లయితే భారత రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియజెప్పుకోకుండా, ప్రజలకి బోధించకుండా, ఆచరణాత్మక సూత్రంగా భారత రాజ్యాంగంలో విలువల్ని నిత్య బోధన, నిత్య పారాయణ, నిత్య ఆరాధన, నిత్య క్రమానుగత, నిత్యము దాన్ని మనసులో ప్రేరేపించుకునే ఒక శతకంగా చెప్పకపోయినట్టయితే మన సభలు, మన సమావేశాలు, మన చర్చాగోష్ఠులు, మన పాంప్లెట్లు, మన సాహిత్యం ఒకచోటే ఉండిపోతుంది. అలా ఉండనివద్దని భారత రాజ్యాంగం సేవ్ ద కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్కి సరైన అర్థం, సరైన పరమార్థం కల్పించాలంటే మనమందరం ఆ కృషి వైపు నడపాలని, కేవలం నరమేధాలను తెలుసుకుంటే కాకుండా నరరాజ్యాన్ని తెచ్చుకోవాలంటే, నరమేధాన్ని అడ్డుకోవాలంటే ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ తప్ప వేరేది లేదు అని చాటి చెప్పడం మార్గమని, ఆ మార్గంలో
మనందరం నడుద్దామని, ఆ నడకలో పెద్దలంతా ఉండాలని, వాళ్ళ వెనకాల మేము నేర్చుకుని మరింత ముందుకెళ్ళాలని, దానికి సోషల్ కెమిస్ట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ నేతాజీ అన్న.